every child we comfort. And ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈనాటి అంశంలో 7 విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 7 విషయాల్లో క్లుప్తంగా మొట్టమొదటి ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం, మిమ్మును కడుగుకొనుడి. 15వ వచనం, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. బైబిల్లోని మొట్టమొదటిసారిగా దేవుని లేఖనం సెలవిచ్చింది ఏంటంటే, మిమ్మును కడుక్కొనుడి, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. చేతుల్లో దోషం ఏముంటుంది? సర్వసాధారణంగా దేవుని ప్రజలు వాక్యంతో జీవిస్తారు, ప్రార్థనలో జీవిస్తారు. స్త్రీల చేతులు కాయగూరలు తరుగుతాయి, పురుషుని చేతులు పనుల్లోనే ఈ చేతులు నిమగ్నమై ఉంటాయి. చదువుకునే పిల్లలు రాతలతో ఉంటాయి, ఇంకా రకరకాలుగా. మరి కొంతమంది యుద్ధాల్లో ఉన్నవాళ్ళు అనేకులను చంపాలి. అది యుద్ధంలో ఉన్న అదొక కట్టడ నియమం. వాళ్ళు ఎంతమందిని చంపుతారో చివరికి వాళ్ళు కూడా అవతల వాళ్ళ చేతులు చచ్చిపోతారు. వీళ్ళ చేతులు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, చివరికి వీళ్ళు చచ్చిపోతారు. ఇది రక్తము. కానీ బైబిల్లో ఉన్న అలాంటి విషయాల గురించి చెప్పడం లేదు. దేవుడు మిమ్మల్ని కడుక్కోండి, మీ చేతులు శుభ్రం చేసుకోండి అంటున్నాడు. మన అవయవాల్లో 5 రకాల విషయాల గురించి నేను చెప్పబోతున్నాను. ఈ 5 రకాల మొట్టమొదటి చేతులు దేవుని కొరకు పనిచేయాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం పట్టుకున్నాను, ఈ బైబిల్ గ్రంథాన్ని నేను చదువుతున్నాను. ఇలా చదివేటప్పుడు దీన్ని నేను వేకుజామున లేచి ప్రార్థించి చదివి ధ్యానించాలి. ఇదే చేతులు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని పరిచయంలో సహకరించాలి. ఇవే చేతులు దైవజనుడు చెప్పే మాటలో శ్రద్ధగా విని ఆ దైవజనుడికి సహకారిగా, అంటే ఇచ్చే చేతులుగా ఉండాలి. ఇచ్చే చేతులుగా ఉండాలి, పరిచర్యలో ఉండాలి, బైబిల్ చదవడంలో ఉండాలి. దేవుని కొరకు ఈ చేతులు పని చేయాలి. ఈ చేతులు పని చేసేటప్పుడు చివరిగా ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనంలో కూడా నీ కొరకు ఒక ప్రతిని రాసుకో అని కూడా ఉంది. అంటే ఈ చేతులకి మనం పని చెప్పాలి. మనం చదువుకున్నది మనతోనే ఆ చదువు అంతం అవ్వకూడదు. దేవుని కొరకు కొన్ని ప్రతులను స్తుతులతో స్తోత్రములతో దేవుని ప్రజల కొరకు మహిమకరంగా నీ చేతులు దేవుని కొరకు ఈ భూమి మీద మిగిలిపోవాలి. మనం ఏదో రోజు చనిపోతాం. నీ చేతుల్లో రాసిన ప్రతులు, ఆశీర్వాదాలు, వాక్యాలు చచ్చిపోవు, అవి బ్రతికుండాలి. నీ చేతులు బ్రతికుండాలి, నీ మనోభావాలు బ్రతికుండాలి. నీ విధానం భూమి మీద ఎంత కాలమైనా, ఈ భూమి ఆకాశం గతించేంత వరకు నీ చేవి రాతలు భూమి మీద ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. అందుకని ఇక్కడ ఈ వాక్యము ఏమన్నాడంటే,
ఈ యెషయా గ్రంథము 1:16 మిమ్మును కడుగుకొనుడి అంటే కడగబడలేదు, అందుకే రాయబడలేదు. మీరు రాయలేకపోతున్నారంటే మీలో ఒక లోపం ఉంది. వ్రాయకపోవడమే లోపం. మీరు చదువుకున్నప్పుడు వ్రాతలు నేర్చుకున్నారు, మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాన్ని పోషించడం కొరకు, మీ సంఘాన్ని ఆదరించడం కొరకు మీరు ఎన్నో రాస్తారు. కానీ ఇంకా మీ తోటి దైవజనులు ఉన్నారు, మీ తోటి విశ్వాసులు ఉన్నారు, వాళ్ళు కూడా మీతో సమానులే. అవతల దైవజనుడు నీతో సమానమే, అవతల విశ్వాసులు మీతో సమానమే. ఆ విషయం మీరు గ్రహిస్తే కడుక్కున్నట్టు అవుతుంది. అంటే మీరు కడగబడలేదు అంటే రాయలేదు. మీరు ఒక ప్రతిని రాయలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే మీరు కడగబడలేదు. ఎన్నో విషయాల్లో కడగబడ్డారు కానీ ఈ ఒక్క విషయంలో మీరు కడగబడలేదు కాబట్టి మీరు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మీరు పాస్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ యోహాను సువార్త 5:4 నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. ఇక్కడ నీళ్ళు అన్నాడు, నీరు అన్నాడు. సాధారణంగా నీళ్ళు అనేది ఎక్కడ ఉంటాయి? ప్రియులారా, మీ జీవితంలో మీరు ఎప్పుడైనా సరే ఒక విషయంలో ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గ్రహించాలి. ఏమిటి విషయము అని అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాలి ఒక సత్యాన్ని. మొదట నీ చేతులు శుభ్రం చేసుకున్నారు, మంచిదే. ఈరోజు మీరు ఒక ప్రతిని రాయడం నేర్చుకోండి. మీ జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో మీకు అర్థమవుతుంది, ఖచ్చితం, అందు అనుమానం లేదు. 2 కాళ్ళు. మందిరంలో అంటే తినడానికి నీ కాళ్ళు పరిగెడతాయి, ఉద్యోగానికి నీ కాళ్ళు పరిగెడతాయి, పనిలోకి వెళ్ళే వాళ్ళు కాళ్ళు పరిగెడతాయి, అన్నిటికీ పరిగెడతాయి. గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం పరిగెట్టవు, మెల్లిగా వెళ్తాయి. అంటే నీవు గుడికి నిర్లక్ష్యం వస్తావు కాబట్టి అన్ని విషయాల్లో నీ జీవితంలో ఫెయిల్ అయిపోతావు. మరి నీ కాళ్ళు అన్నిటికీ త్వరగా పరిగెడతాయి కదా. పిల్లలకు బాగోలేదనుకోండి హాస్పిటల్ పరిగెడతాయి. నీ కుటుంబంలో ఎవరికైనా బాగోలేదనుకోండి, నీకు బాగోలేదనుకోండి హాస్పిటల్ త్వరగా వెళ్ళిపోతావు. బైబిల్లోని మొట్టమొదట చేతులను శుభ్రం చేసుకొని ఉంది. చేతులను శుభ్రం చేసుకొని మనం ఎక్కడ రావాలి? కాళ్ళు శుభ్రం చేయాలి. దేవుని పనిలో ఈ చేతులు వాడబడితే చేతులు శుభ్రం చేసుకున్నట్టు. దేవుని కొరకు ఈ చేతులు వాడబడాలి. నీ కాళ్ళు అందరికంటే ముందు దేవుని సన్నిధిలో ఉండగలిగితే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం అవుతుంది. మనం అన్నింటిలో మన కాళ్ళు ముందుంటాయి. సేవకు మాత్రం, ప్రార్థనకు మాత్రం, సహవాసానికి మాత్రం 10 నిమిషాలు లేటుగా ఉండడం వల్ల 10 రకాల సమస్యలు. మనకి సమస్యలు ఉండకుండా ఉండాలి, మన జీవితం నెమ్మదితో ఉండాలి అని అంటే మొట్టమొదట నీవు దేవుని కొరకు నీ కాళ్ళు మందిరంలో 10-20 నిమిషాలు ముందు ఉండాలి. దేవుని పని చేసే విషయంలో నీ చేతులు ముందు ఉండాలి. ఈ 2 కట్టుకుంటే నీ జీవితంలో సమాధానం, దేవునితో సహవాసం, ఆరోగ్యం, ఆర్థికంగా నీ ఎగ్జామ్స్లో విజయం, నీ జీవితంలో, నీ మనోభావాల్లో, నువ్వు వేసే ప్రతి అడుగులో దేవుని హస్తం ఉంటుంది. దేవుడు నీకు సహకారిగా ఉంటాడు. నెక్స్ట్ 3 బైబిల్లోని 3వ మాట, నీ కళ్ళకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రకటన 3:18. నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుము. నీ కళ్ళు వేకుజామున బైబిలే చదవాలి. అప్పుడు నీ కళ్ళు కూడా బాగా కనబడతాయి. ఈ మధ్యన చూడండి, చాలామందికి కళ్ళు మసకండి అంటారు. వాళ్ళు మొట్టమొదటి బైబిల్ చదవరు కాబట్టి కళ్ళు మసక. 45 ఏళ్ళుగా నేను బైబిల్ గ్రంథాన్ని మొట్టమొదటిసారిగా చదువుతాను. బైబిల్లో ఫుట్నోట్లో ఉన్న నలకలు కూడా స్పష్టంగా కనబడతాయి. నాకు కంప్యూటర్ ముందు కూర్చుంటాను, టైప్ చేస్తాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో మ్యాగజైన్స్ తయారు చేస్తాం. 3 భాషల్లో రైటర్గా నేను ఉన్నాను. నా కళ్ళు స్పష్టంగా కనబడతాయి. నాకు ఎన్నో కేంద్రాలు ఉన్నాయి. ఈ మధ్యన నాకు ముందు 3 కేంద్రాలు ఉండి ఇప్పుడు 5 కేంద్రాలు అయ్యాయి. అంటే యూట్యూబ్లో కూడా నేను డైలీ వాకింగ్ చెప్తాను.
కాబట్టి ఈ ప్రసంగాలు తెలుగులో ఉంటాయి, హిందీలో ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా వస్తున్నాయి, ట్రాన్స్లేషన్ అయిపోతున్నాయి. కానీ దేవుడు ఈ కళ్ళను దీవించాడు. నెంబర్ 4, నోరు. కీర్తన 81:10, నీ నోరు బావుగా తెరుము, నేను దాన్ని నింపెదను. బైబిల్ గ్రంథంలోని 4వ మాట, నీ నోరు అన్నిటి కోసం తెరుస్తుంది. సువార్త ప్రకటించడంలో తెరవడం లేదు. వాక్యం చెప్తుందంటే యేసును పరిచయం చేయి. బైబిల్లో చాలా స్పష్టంగా రాసున్న ఒక అద్భుతమైన మాట, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా, మనం ఇంకొను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదము. ఈ లేఖనాలు మనము ప్రకటించాలి. యేసు మన కొరకు మరణించాడు కాబట్టి మనకు రక్షణ వచ్చింది. నీవు నోరు తెరిచి సిగ్గుపడకుండా నీవు కూడా ప్రకటించి ఆయన వలె నీవు కూడా శ్రమించాలి. నీ కొరకు ఆయన శ్రమ పడ్డాడు, ఇప్పుడు నీవు ఆయన కొరకు శ్రమ పడాలి. నోరు తెరవాలి, సువార్త ప్రకటించాలి. సిగ్గు అనే దెయ్యం ఉంది. బహిరంగ సువార్త చేయడానికి ఎవరు ముందుకు రారు. 45 years నేను బహిరంగ సువార్త చేస్తాను, రోడ్ల మీద సువార్త చేస్తాను, కరపత్రాలు ప్రింటింగ్లు వేస్తాను. నేను లైవ్కే పరిమితం కాదు, బుక్కే పరిమితం కాదు, సంఘాలకే పరిమితం కాదు, రోడ్లో కూడా నేను ఒంటరిగా సువార్త చేయడానికి ఎప్పటికీ సిగ్గుపడను. ఆయన నీ కొరకు మరణించాడు కాబట్టి నీకు రక్షణ వచ్చింది. అదే రక్షణ నీ నోరు తెరిచి నీవు కూడా ప్రకటించాలి. రోమపత్రిక 4వ అధ్యాయము 24వ వచనం, మన ప్రభువైన యేసును మృతుల నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడేను. మన నిమిత్తము కూడా వ్రాయబడిన. ఆయన మన కొరకు మరణిస్తాడు, తిరిగి లెగిస్తాడని వ్రాయబడింది. ఇప్పుడు నువ్వు అదే పని, ఆయన చేసిన పని నువ్వు చేయాలి, నోరు తెరవాలి. అప్పుడు నీవు కూడా లేపబడతావు. నువ్వు రక్షణ పొంది ఎవరికి సువార్త ప్రకటించకపోతే నువ్వు మరణిస్తావు కానీ లేపబడవు. ఎందుకంటే సువార్త ప్రకటించలేదు. ఆయన సువార్త ప్రకటించడం ద్వారాగా, తన ప్రాణాన్ని అర్పించడం ద్వారాగా నీకు పాప విమోచన కలిగింది. నీవు మారు మనసు పొందాలి అని ప్రకటించాలి. నీ పాపం కూడా పడమని ప్రకటించాలి. సిగ్గుపడక ప్రకటించాలి. సమయానికి అసమయానికి ప్రకటించాలి. నువ్వు ప్రకటించినప్పుడే దేవుని యొక్క పునరుత్థానంలో నీకు పాలిభాగం ఉంటుంది. ఇది 4వ మాట. అందుకే మన నిమిత్తం కూడా వ్రాయబడను. మన కొరకు వస్తాడని చెప్పిన మాట ఆయనలో నెరవేరింది. ఇప్పుడు తిరిగి లేపబడాలి. మనము ఆయన రాకడ కొరకు మనం కనిపెడుతున్నాం. మనం లేపబడాలంటే ప్రకటించిన వాళ్ళే లేపబడతారు. సువార్త ప్రకటించాలి, నమ్మకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. కోపము, త్రాగుడు, ద్వేషము, అసూయ, సెల్ ఫోను విడిచిపెట్టాలి. నువ్వు సెల్ ఫోన్ టచ్లో ఉన్నా, కోపంతో ఉన్నా, చిరాకుతో ఉన్నా, సనుగుడుతో ఉన్నా, గుసగుసలాడినా నువ్వు లేపపడలేవు. వీటన్నిటికీ దూరంగా ఉండాలి. నెంబర్ 5, చెవులు. ప్రకటన 2:7, చెవి గలవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినుగాక. ప్రకటన 3:22, సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇందులో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక అనే మాట 7 సార్లు రాస్తుంది. ఈ సామెతల్లో 2:7లో చెవిగల అంటే చెవి ముందు ఉంది. ప్రకటన 3:22లో చెవి చివర్లో పెట్టాడు. అంటే నువ్వు వింటున్నావు కానీ గ్రహించడం లేదు. చర్చిలోకి వెళ్తావు, వాక్యం వింటావు, అక్కడ వదిలేస్తావు, వెళ్ళిపోతావు. పాస్టర్ గారిని తప్పులు పట్టద్దు. నువ్వు చేయలేవు, నువ్వు చేయలేని పని ఆయన చేస్తున్నాడు. పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే ఆయన చాలా నెట్వర్క్ చేస్తున్నాడు. నాకు చాలామంది ఫోన్ చేసి చాలామంది ఫోన్లు చేస్తుంటారు. నేను ఎత్తను, ఎందుకంటే నాకు వేరే పనులు ఉంటాయి. ప్రార్థించే పని ఉంది, వ్రాసే పని ఉంది, ప్రకటించే పని ఉంది, కనిపెట్టే పని ఉంది. నాకు ప్రత్యక్ష వచ్చింది అనుకోండి, నేను తప్పకుండా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళు కంగారే, మా కోసం చెప్పండి. వాళ్ళు ఒక్కడే ఉన్నారా? ఇప్పుడే పరిచయం అయ్యారు వాళ్ళు 2 నెలలు. మరి 30 ఏళ్ళ క్రితం నాకు పరిచయం ఉన్నాళ్ళు, వాళ్ళ కోసం కూడా ప్రేయర్ చేయాలి కదా. కాబట్టి మర్చిపోకండి. ఇక్కడ ఏమన్నాడంటే
సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇది ఆత్మ చెవి. ఆత్మ అనే మాట వివరంగా 7 సార్లు రాయబడింది. కాబట్టి నువ్వు మారు మనసు పొంది నీ పాపం పశ్చాత్తపడి ఖచ్చితంగా బాప్తిసం పొంది సంఘంలో నువ్వు చేర్చబడినప్పుడు ఈ 5 విషయాలు నీ దృష్టిలో పెట్టుకో. ఇకపోతే యోబు గ్రంథం 28:28 మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుట ఏ వివేచననియు ఆయన నరులకు సెలవిచ్చాను. దుష్టత్వం విడిచిపెట్టాలి. నీలో ఉన్న నిర్లక్ష్యం, నీలో ఉన్న అబద్ధము, నీలో ఉన్న కోపము, నీకున్న దుర్వ్యసనాలు విడిచిపెట్టాలి. అది దుష్టత్వం. అయితే దేవుడు ఒకటి అడగమని అంటున్నాడు ఇక్కడ, వివేచన ఉన్నవాడు సంఘంలో అందరికంటే ముందు ఉంటాడు. వివేచన ఉన్నవాళ్లే కరెక్ట్గా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, యథార్థంగా ఉంటారు, సువార్త ప్రకటిస్తారు, దైవజనుడికి అనుకూలంగా ఉంటారు, దేవునికి చేరువలో ఉంటారు. వివేచన అన్నది మొట్టమొదట యోబుకి ఇవ్వబడింది. అది 28:28 యోబులో ఉంది. ఈ వివేచన అన్నది యోసేపుకి ఇవ్వబడింది. బైబిల్లో ఆదికాండం 41:39 ఉంది. ఇదే వివేచన మోషేకి ఇవ్వబడింది. అందుకనే ఆయన రైటర్ అయ్యారు. వివేచన ఉన్నవాళ్ళు దేవునితో సంబంధం కలిగి ఉంటారు, ఉపవాసంతో గడుపుతారు, సహవాసంలో గడుపుతారు, ఏకాంతంలో గడుపుతారు. మంచి రైటర్ అయ్యాడు ఆయన. ఎందుకని వివేచన మోషేకి వచ్చింది. ఇదే వివేచన గురించి ఫిలిప్పీ 1:9 ఉంది, ఎఫెసీ 1:9 కూడా ఉంది. ఈ వివేచన ఉన్నవాళ్ళు మోషేలాగా, యోసేపులాగా, యోబు వలె, పౌలు వలె ఉంటారు. వివేచన ఉన్నవాళ్ళు రైటర్స్ అవుతారు. వివేచన అంటే 100%. కొంతమందికి వివేచన ఉండడం వల్ల దర్శనాలకి అర్థం చెప్తారు. ఇదే వివేచన డానియేల్ కూడా దేవుడిచ్చాడు. అందుకని డానియేల్ కూడా వివేచనతో నింపబడ్డాడు. అది దేవుని నోటి నుంచి వస్తుందని సామెతలు 2:6 ఉంది. అది యేసుక్రీస్తు నోట్లోంచి వచ్చిన వివేచన ఎవరికైతే ఉందో వాళ్ళు దర్శనాలకు అర్థం చెప్పగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, వివేచన వాళ్ళు రైటర్స్ అవుతారు. బట్ దేవుడు 3 భాషల్లో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో బుక్స్ రాయడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు. నేను 20 సంవత్సరాలుగా రైటర్గా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. 15 సంవత్సరాలుగా టెలికాస్ట్లో మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు యూట్యూబర్గా కూడా నేను ఉన్నాను. ఇక 6 మూవీలు తీయడానికి దేవుడు కృప చూపించాడు. క్రిస్టియన్స్ మూవీలు కూడా తీయడానికి దేవుడు కృప ఇచ్చాడు. చూడండి ఎంత గొప్ప కృప. తల్లి తండ్రి లేని ఒక అనాథిని నాకు ఎంత కృప ఇచ్చాడు చూడండి. మీకెందుకు ఇవ్వడం? మరో మాట సామెతలు 3:21, నా కుమారుడ లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము. చూసారా, ఇక్కడ వివేచన అనే మాట ఇక్కడ ఉంది. నువ్వు భద్రం చేసుకోవలసింది, అడగవలసింది వివేచన. వివేచన నువ్వు అడగలేదు కాబట్టి అందులో ఫెయిల్ అయితే నువ్వు అన్నిట్లో ఫెయిల్ అవుతావు. వివేచన ఉంటే నీకు వచ్చిన దర్శనానికి నీకు అర్థం తెలుస్తుంది. వివేచన ఉంటే నువ్వు రైటర్ అవుతావు. వివేచన ఉంటే ఆర్థికంగా నువ్వు బలపడతావు. ఆత్మలో, శారీరకంగా, పరిశుద్ధాత్మలో, వాక్యానుసారంగా నువ్వు వృద్ధి చెందుతావు. కానీ వివేచన వల్లే సామెతలు 3:18, దానిని అవలంబించి వారికి అది జీవవృక్షము. చూసారా, వాళ్ళు నిత్యము సంతోషం ఉంటుంది. 19 జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించాను, వివేచన వలన ఆయన ఆకాశ విస్తాలను స్థిరపరిచాను. ఇక్కడ ఈ వాక్యంలో వివేచన వలన అనే మాట, జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించాడు అంటే దాన్ని అలా కదలకుండా ఉంది. అలాగే నువ్వు కూడా కదలకుండా నిలబడాలంటే వివేచన వాళ్ళు కదలరు, నిరాశ చెందరు. శ్రమల్లో, అవమానాల్లో, కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, రోగాల్లో దేవుని వైపు కదలకుండా నిలబడి చూస్తారు. కృంగిపోతున్నారు, ఏడ్చేస్తున్నారు, ఇటు అటు చెదిరిపోతున్నారు, గుడి మానేస్తున్నారు, దేవుని పక్కన పెట్టేస్తున్నారు, ఆదివారం మిస్ అయిపోతున్నారు, ఉపవాస ప్రార్థనకి మిస్ అయిపోతున్నారు, దైవజనుడి మాట వినడం లేదు. కారణం ఏమిటో తెలుసా? వివేచన లేదు. వివేచన వల్ల ఆయన ఆకాశములను స్థిరపరచిన. వివేచన ఉన్నవాడు స్థిరంగా క్రీస్తులో నిలబడి ఉంటాడు, అన్నిటికీ న్యాయం చేస్తాడు. వివేచన లేనివాడు ఏమవుతాడు? అస్థిరుడు. మీరు చెప్పండి, 7 విషయాలు పూర్తి చేయబడ్డాయి. 1 చేతులు, 2 కాళ్ళు, 3 కళ్ళు, 4 నోరు, 5 చెవులు, 5
6 వివేచన, 7 స్థిరపరచబడెను. మీరు ఫిలిప్పి 1:9 అతడు అంతకంతకు వర్ధిల్లెను. ఇది అనమాట. నువ్వు వర్ధిల్లాలంటే ఈ 7 విషయాలు నీ జీవితంలో నెరవేరాలి. ఈ 7 విషయాల్లో నువ్వు ఎప్పుడైతే నమ్మకం ఉంటావో నీ జీవితం స్థిరపరచబడుతుంది, క్రీస్తులో బలపరచబడుతుంది. నీవే అనేకలు బలపరచడానికి ఆశీర్వాదంగా ఉంటావు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక ప్రార్థన. పరిశుద్ధ ఈ వాక్యం ఉన్న బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి, నీ రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లంగరేసినావా నా నావకు, కొట్టుకొని పోకుండా నీ చివరకు. లంగరేసినావా నా నావకు, పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. అలలను అదిమి పెట్టి అలజడి అనగగొట్టి, తీరం చేరేదాకా నావలోని అడుగు పెట్టి, కలవరమిడిచిపెట్టి కలతను తరిమి కొట్టి, ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి, లోక సంద్రాన నా జీవనౌక అద్దరికి చేరేదాకా సాగుగాక, నీదరికి చేరేదాకా సాగుగాక. చుట్టూ ఉన్న లోకం మాయదారి గుండం, నడి సంద్రాన పట్టే లాగే వైనం. చుట్టూ ఉన్న లోకం మాయదారి గుండం, నడి సంద్రాన పట్టి లాగే వైనం. రాకాసి అలలెన్నో ఎగిసి ఎగిసి పడుతుంటే, ముంచేసి నన్ను చూస్తూ మురిసి మురిసిపోతుంటే, నా ఆశలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే, నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నన్ను పిలిచే, చూశాను నీ వైపు చూశాను నీ వైపు, ఆహా ఎంత చల్లని చూపు, ఆహా ఎంత చల్లని నీ చూపు. అలలను అదిమి పెట్టి అలజడి అదరగొట్టి, తీరం చేరేదాకా నావలోని అడుగు పెట్టి, కలవరమిడిచిపెట్టి కలతను తరిమి కొట్టి, ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి, చూపును సాగనిక ఆపుతుంటే, సత్య ఒక జాడలేక వాడబ్రదలవుతుంటే,
గాలి తుఫాను సాగనిక ఆపుతుంటే, సత్యవాక్య జాడలేక ఓడబ్రతలవుతుంటే, శోధన కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే, వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే, ఏ దారి కానరాక దిక్కులేక నేనుంటే, నీ దారి నేనంటూ నడిచావు నా వెంటే, చూశాను నీ వైపు చూశాను నీ వైపు, ఆహా ఎంత చల్లని చూపు, ఆహా ఎంత చల్లని నీ చూపు. అలజడి అదిని పెట్టి అలజడి అనగగొట్టి, తీరం చేరేదాకా నావలోన అడుగు పెట్టి, కలవరమిడిచిపెట్టి కలతను తరిమి కొట్టి, ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి, జీవవాకు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన పెట్టి, జీవదాత నీదు సేవే జీవితానికి అర్థమంటూ. జీవిత యాత్రలో నా జీవన యాత్రలు, నే వెళ్ళే త్రోవలు నాకంటే ముందుగా, నే వెళ్ళే త్రోవలు నాకంటే ముందుగా, నా తోడుగా నా నీడగా, నా తోడుగా నా